హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్సీ అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఏపీ డిఎస్సీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క రెస్పాన్స్ షీట్ని మనం ఎటువంటి మనీ పే చేయకుండానే ఫ్రీగానే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒక పరిశీలన చేసినట్లయితే తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీరు చూడొచ్చు. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఎగ్జామ్ డేట్ 24/12/2019 అని చెప్పి అన్నారు. ఓకే, తాజాగా మనకు 24/12/2018 వరకు మాత్రమే, అంటే ఆ యొక్క రోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారి తాలూకు రెస్పాన్స్ షీట్స్ మాత్రమే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఫ్యూచర్లో మనకి ఏదైతే వారికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వారి తాలూకు రెస్పాన్స్ షీట్స్ కూడా మనం ఎటువంటి మనీ పే చేయకుండానే పొందే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర అక్కడ డౌన్లోడ్ అనేది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము. ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డిఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసి డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అని మనం టచ్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏ విధంగా అయితే టెట్ ఎగ్జామ్ రాసామో అప్పుడు మనకు రెస్పాన్స్ షీట్స్ కూడా అఫీషియల్ సెట్ అందుబాటులోకి అయితే రావడం జరిగింది. సేమ్ అదే తరహాలో మళ్ళీ మనం ఏదైతే ఆన్సర్స్ని ఆ యొక్క క్వశ్చన్స్కి సమాధానంగా గుర్తించామో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. కావాలంటే వాటిని మీరు పీడిఎఫ్లో కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ 24/12/2018లో ఎవరైతే మనకు ఎగ్జామ్ అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో రాశారో వారికి మాత్రమే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి అందుబాటులోకి అయితే ఉన్నాయి. సో తర్వాత మనకు జరగబోతున్న అందరికీ కూడా అప్డేట్ అయితే వస్తుంది. ఓకే, సో ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. సో అందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో కొంచెం టైం అనేది పడుతుంది. మీరు ఇనిషియల్ కీ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు రెస్పాన్స్ షీట్లో జంబ్లింగ్ ఉంటుంది. అంటే మీ పక్కన అంటే క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంకొక అభ్యర్థికి 5th క్వశ్చన్గా ఉంటుంది. ఆప్షన్స్ కూడా చేంజ్ అనేవి అవుతూ ఉంటాయి. సో మీరు చూసుకోండి, ఇక ఇనిషియల్ కీ ఏదైతే ఉందో సో ఆ ఇనిషియల్ కీలో మనకు ఆన్సర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న వాటిని చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్స్ తాలూకు ఈ ఇనిషియల్ కీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 26 డిసెంబర్ ఎగ్జామ్ జరిగిన వారికి కూడా ఈ ఇనిషియల్ కీస్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే కొంచెం జంబ్లింగ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక సమాధానం ఉంది, ఫస్ట్ క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ ఇచ్చాడు, మా దగ్గర వేరేగా ఇచ్చేసాడు, కీ మారిపోయిందని చెప్పి టెన్షన్ అయితే అవ్వకండి. జంబ్లింగ్లో ఉంటాయి. ఓకే, కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.